దళితులు రక్షించాలన్నా, పాపం నుండి రక్షించాలన్నా, నరకం నుండి రక్షించాలన్నా, దృష్టి నుండి రక్షించాలన్నా, ఈ లోకం నుండి రక్షించాలన్నా, మనము రక్షింపబడాలంటే ఏం కావాలంటే మనకి ఇక్కడ ఒక వ్యక్తి ద్వారా మనం ఆయన ఎవరంట? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము. కాబట్టి ఇక్కడ వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైంది? ఇదిగో మీరు శిలకి యేసు దేవుడు క్రీస్తు గారు ప్రభుగాను ఆయన నిర్మించాడు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంట? రక్షణ పొందాలి. అందుకు ఇక్కడ అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మీరు ఏమి చేయాలి? చూడండి, ఒక వ్యక్తి దేవుని వాక్యం అతనికి నిజంగా అర్థమైతే, ఒక వ్యక్తి దేవుని వాక్యానికి లోబడితే, ఒక వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపించినట్లయితే ఈ మాటలు వస్తాయి. అయ్యలారా ఇప్పుడు నేను ఏం చేయాలి? అయితే నేను రక్షింపబడాలి. ఏంటండి? మరణం నుండి రక్షించాలి నేను.